ఓం శుభంకర్యే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మకర రాశి జాతకులకి డిసెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క మకర రాశి జాతకులకి వ్యాపారం చేసుకునేటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. అనుకోని కొన్ని ఆర్డర్స్ మీకు కలిసి వస్తాయి. వాటి నుంచి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ప్రభుత్వ రంగముతో కొన్ని కార్యకలాపాలని మీరు చేసేటువంటి సందర్భం కూడా డిసెంబర్లో మకర రాశి జాతకులకి గోచరిస్తుంది. అలాగే ఉద్యోగములు చేసుకునేటువంటి వారికి గౌరవప్రదమైనటువంటి పదవులు కొన్ని లభిస్తాయి. సీనియర్లకి సత్కారాలు కూడా జరుగుతాయి. మకర రాశి వారికి స్థానచలనాలు కొన్ని ఉన్నాయి. అంటే ఆఫీసు మారటము కానీ, ఇల్లు మారటము కానీ, అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు మార్చటము కానీ, ఏదైనా ఒక చలనం 1-2 రోజులు డిసెంబర్లో ఈ మార్పుల గురించి చర్చ జరుగుతుంది. కంగారుతో మీరు తొందరపాటుతో ఏ నిర్ణయాలని తీసుకోవద్దు. ఏదైనా ఒక పని చేసే ముందు మీకు ఇష్టమైనటువంటి వారితో, గురు సమానులతో, తల్లిదండ్రులతో చర్చించండి. ఎక్కువగా ఏ విషయాన్ని కూడా స్త్రీలు ముఖ్యంగా మకర రాశి వారు ఆలోచించవద్దు. ఏదైనా మీరు ఆలోచిస్తే మీరు ఆలోచించినటువంటి ప్రమాదమే జరుగుతుంది. కాబట్టి ఆలోచనలని ఎక్కువగా దేని మీద చేయకండి. పిల్లల విషయం కానీ, భర్త విషయం కానీ, కుటుంబ విషయాలు కానీ ఆలోచన చెయ్యండి కించిత్. అందరూ ఇప్పుడు ఏదైనా ఒక సమస్య వస్తే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆలోచన చేయాలి. భార్య మాత్రమే ఆలోచన చేయాలని పెట్టుకోవద్దు. ఆలోచన చేసి ప్రశాంతంగా మాట్లాడుకుని చర్చ చేసుకుని దానిని సాల్వ్ చేసుకోండి. ఖరీదైనటువంటి వస్తువులని తాకట్టు పెట్టకండి, ఎవరికి ఇవ్వద్దు. పత్రాలు కొన్ని మిస్ అయ్యేటువంటి సందర్భాలు కూడా గోచరిస్తున్నాయి విదేశాలలో ఉన్నటువంటి వారి. కాబట్టి తరచుగా వాటిని చూసుకుంటూ ఉండండి. మీకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఖరీదైనటువంటివి ఎక్కడ పెట్టారో గుర్తు రాక బాగా వెతుకుతూ ఉంటారు. కాబట్టి వాటిని ఒకసారి పరీక్ష చేసుకుంటూ ఉండండి. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసంలో కుటుంబ సౌఖ్యము కూడా మకర రాశి వారికి పుష్కలంగా ఉంది. కుటుంబ సౌఖ్యము అంటే అన్నదమ్ములని కలవటము, అక్క చెల్లెల్ని కలవటము, బంధువులని కలవటము, దూరంగా ఉన్నటువంటి వారు కూడా కొన్ని సర్ప్రైజ్ ఫ్రెండ్స్ని కలుస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహమైనటువంటి వారు పరస్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల కొన్ని ప్రమాదములు మీకు గోచరిస్తూ ఉన్నాయి. తెలియకుండానే మీరు అడిక్షన్ అయిపోతారు. అది రేపు పొద్దున మీ జీవితంలో చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి కంట్రోల్గా ఉండండి, దృఢంగా ఉండండి. వీక్నెస్తో మీరు ఎవరితో కూడా స్నేహాన్ని చేయవద్దు. మద్యాన్ని విపరీతంగా సేవించడం ద్వారా కొన్ని సమస్యలకు కూడా కారకులవుతారు మకర రాశి జాతకులు డిసెంబర్. కాబట్టి అసలు మద్యం మానేమనే చెప్తాము, కానీ అది చేత కాదు. కాబట్టి కొంత ఈ విషయాన్ని విన్నప్పుడైనా సరే అనవసరమైనటువంటి స్నేహితులని దగ్గరికి రానివ్వద్దు. మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ముఖ్యంగా దృఢమైనటువంటి నిర్ణయాలతో ఉండాలి. కుటుంబ వ్యవహారాలని ఎవరితో పంచుకోవద్దు. పౌర్ణమి తరువాత
అంటే డిసెంబర్ 15 దత్త పౌర్ణమి తర్వాత కొన్ని మార్పులు మీరు చూస్తూ ఉంటారు. ఆర్థికంగా కానీ, వ్యావహారికంగా కానీ సమాజంలో జరిగినటువంటి కొన్ని మార్పులు మీకు ఆనందాన్నే ఇస్తాయి తప్ప దుఃఖాన్ని ఇవ్వవు. అతి ముఖ్యంగా మకర రాశి జాతకులు ఈ పౌర్ణమి తర్వాత మీ స్నేహితుల యొక్క విషయాల్లో కానీ, బంధువుల యొక్క విషయాల్లో కానీ న్యాయ వ్యవస్థతో కొంత చర్చించాల్సి వస్తుంది. అది సత్ఫలితాలని ఇస్తుంది. మీ వాక్కుకి పటుత్వం ఏర్పడుతుంది. ఇది నిజంగా ఆనందదాయకమైన విషయం. ఒక కుటుంబం మన మాట వల్ల నిలబడితే దానికన్నా మించి మీరు చేయగలిగినటువంటి గొప్ప పని ఏదీ ఉండదు. సమాజంలో ఒక్కళ్ళని నిలబెట్టడం కంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టడం చాలా గొప్ప విషయం. ఎవరిని కూడా చులకనగా చూడకండి మకర రాశి వారు. ఏముందిలే మన దగ్గర పనిచేసేవాడే కదా అని ప్రేమ ఆప్యాయతలతో చూడండి. గౌరవప్రదంగా చూడండి. ఇవాళ రేపట్లో ఎవరూ కూడా మాట పడటానికి ఇష్టపడట్లేదు. నువ్వు కాకపోతే ఇంకొక పని, ఆ పని కాకపోతే ఇంకొక పని తప్ప బలవంతంగా మనం ఎవరి చేత ఏ పని చేయించలేం. ఇష్టముతో చేయించాలి. అలాగే పౌర్ణమి రోజు దత్తాత్రేయుల వారిని దర్శించండి. మకర రాశి జాతకులు ఎన్నో విజయాలను పొందుతారు. దత్తుడికి హోమం చేయించండి. దత్తాత్రేయుల వారి అభిషేకం చేయించండి. అలాగే దత్త సమారాధన కింద దత్త పౌర్ణమి రోజున అన్నదానము చేయండి. దత్తభిక్ష చాలా విశేషమైనటువంటిది. మీ దగ్గరలో ఏదైనా దత్తాత్రేయుల వారి గుడి ఉంటే అక్కడ అన్న సంతర్పణ చేయండి. మకర రాశి జాతకులు విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. కమిషన్ వ్యాపారం చేసుకుని బతికేటువంటి మకర రాశి జాతకులకి కొన్ని ఇబ్బందులు వస్తాయి. పోలీసు వారితో కొన్ని సమస్యలు కూడా వస్తాయి. వాటిని మీరు చాలా నిదానముగా పరిష్కరించుకోవాలి తప్ప వాడు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి మీకు ఉన్నటువంటి ఏదైతే గనక మంచితనాన్ని తగ్గించుకోవద్దు. అలాగే పౌర్ణమి తర్వాత విద్యార్థులు కూడా తాము చదివేటువంటి చదువు మీద శ్రద్ధని పెంచేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. ఈ యొక్క డిసెంబర్ మాసములో న్యాయపరమైనటువంటి పోరాటము, అనారోగ్యమైనటువంటి కొన్ని సమస్యలకి కూడా మీరు చెక్ పెడతారు దత్త ఆరాధనల వల్ల. దత్తాత్రేయుణ్ణి ఆరాధించటం అంటే దత్తుడి యొక్క కృప మన మీద ఉంటే తప్ప అది కుదరదు. చాలామంది అనుకుంటారు నేను గాణగాపురం వెళతాను, మక్తల వెళతాను, కురుపురం వెళతాను, ఇంకో క్షేత్రానికి వెళతాను. కానీ అది అంత సులభము కాదు. ఇప్పుడు ఎంతోమంది ఆ మార్గంలో ప్రయాణం చేస్తారు. చాలామందికి దర్శన భాగ్యాన్ని కూడా ఇవ్వడు దత్తాత్రేయుడు. ఆయన లీల అటువంటిది. దత్త చరిత్రని చదవండి. ఈ యొక్క పౌర్ణమికి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మకర రాశి జాతకులు పొందగలుగుతారు. అన్నదానము చేయండి. అన్నార్తులని కాపాడుకోండి. జై శుభంకరి. సర్వే జనాః సుఖినో భవంతు.